హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి టెంపరీ పద్ధతి ద్వారా వివిధ ప్రాజెక్టుల్లో పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీతో ఒక్క చిన్న విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు గవర్నమెంట్ జాబ్ అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మరో విషయం ఏంటంటే, మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా ఏంటంటే మేము ఏ విధమైనటువంటి ఆన్లైన్ క్లాస్ పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమంటున్నారంటే సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి తాత్కాలిక పద్ధతి ద్వారా వివిధ ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంటర్వ్యూ అనేది మనకి ఎప్పుడు జరుగుతుందంటే 22/04/2019లో మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అయితే చూడండి, ఈరోజు మనకి 12వ తారీఖు, ఇంటర్వ్యూ అనేది ఎప్పుడంటే 22వ తారీఖున జరుగుతుంది. కాబట్టి ఇంకా మనకి 10 రోజుల వరకు కూడా టైం అనేది ఉంది. పోస్టుల సంఖ్య, అదేవిధంగా విభాగాల వారీగా ఖాళీలు కనుక మనం చూసుకుంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 మనకేంటంటే ఒక్క పోస్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులే, కాకపోతే మీకు ప్రాజెక్ట్ అనేది మారుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి డెవలప్మెంట్ ఆఫ్ లిక్విడ్ ఇంటర్ఫేస్ యూజింగ్ సిలికా మెంబ్రేన్ ఇంప్లిమెంటేషన్ ఇన్ లేబుల్ ఫ్రీ సెన్సింగ్ ఆఫ్ న్యూరో ట్రాన్సిస్టర్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ గ్రోత్ బెస్ట్ ఎలక్ట్రో ప్రిడిక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ నానో స్ట్రక్చర్ అండ్ దేర్ అప్లికేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత విషయానికి వస్తే మనకి ఇది కూడా ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 ఒక పోస్ట్ ఉంది. దీనికి ఏమంటున్నారంటే ఇండ్యూసెట్ కో ఎలక్ట్రో ప్రొజిషన్ ఆఫ్ రీఫ్యాక్టరీ ట్రాన్స్మిషన్ మెంటల్ ఎలోయిస్ ఫ్రమ్ అయానిక్ లిక్విడ్స్ ఫర్ హై పర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 4వది వచ్చేసి ఇది కూడా ప్రాజెక్ట్ అసిస్టెంటే. ఇవేంటంటే 2 పోస్టులు ఉన్నవి. దీనికి ఏమంటున్నారంటే సర్వే అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మైక్రోబియన్ కమ్యూనిటీస్ ఇన్ గ్యాస్ పైప్ లైన్స్ హీట్ ఎక్స్చేంజర్స్ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ పోస్టులకు సంబంధించి అర్హతల విషయానికి వస్తే మొదట మనకి కనిపిస్తున్నటువంటి ఈ 3 ప్రాజెక్టులకి కూడా కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ లేదా అనలైటికల్ కెమిస్ట్రీ లేదా మెటీరియల్ సైన్సెస్ లేదా నానో సైన్సెస్లో కనీసం SC ST వారైతే 50%, మిగిలిన వారు 55% మార్కులతో MSc అనేది పూర్తి చేసి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. చివరి దాని విషయానికి వస్తే ఈ చివరి ప్రాజెక్టుకి సంబంధించి కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీలో లేదా BE BTech ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా బయోటెక్నాలజీలో కనీసం SC ST వారైతే 50%, మిగిలిన వారు 55% మార్కులతో MSc పూర్తి చేసి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. వయసు విషయానికి వస్తే 30 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. జీతం అనేది 25,000 ప్లస్ HRA ఉంటుంది. ఎంపిక చేసే విధానం రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే రాత పరీక్ష అనేది మనకి ఇన్ని మార్కులకు ఉంటుంది, ఎంత టైం ఉంటుంది అనేది ఏది కూడా మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. కేవలం మనకి ఏంటంటే ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఉంటే అక్కడ ఒక చిన్న టెస్ట్ అనేది ఉంటుంది, లేకపోతే ఏంటంటే ఇంటర్వ్యూ ద్వారానే ఈ పోస్టులు అనేవి భర్తీ చేయొచ్చు. దరఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే అభ్యర్థులందరూ కూడా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. మీరు చెల్లించవలసినటువంటి ఫీజు ఏంటంటే ఎటువంటి ఫీజు కూడా మీరు చెల్లించవలసినటువంటి అవసరం లేదు. మనకి ఇంటర్వ్యూ ప్లేస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. CSIR సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కరైకుడి అని మనం చెప్పుకోవచ్చు. ఇదేంటంటే తమిళనాడుగా చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ జాబ్స్కి వెళ్ళండి. ఇదేంటంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే సులభంగా ఎంపిక చేస్తున్నారు కాబట్టి ఈ జాబ్స్కి మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి నెగిటివ్ అంశాల విషయం కనుక మనం మాట్లాడుకుంటే ఇవేంటంటే తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి తప్పనిసరిగా మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా
ప్రతిరోజు గవర్నమెంట్ జాబ్ అప్డేట్ తెలుసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.